పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మే 9న గ్రాండ్ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించిన తాజా సమాచారం షాకింగ్ గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించిన హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వింటేజ్ పవన్ ని చూడాలని ఫ్యాన్స్ ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ తో హై పీక్స్ లో ఉంది. అయితే మే 9న రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. ఇంకా కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని చిత్ర వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. దీంతో రిలీజ్ మళ్లీ వాయిదా పడే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో సంచలనం సృష్టించిన శివంగి మూవీ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంది, వరలక్ష్మి, శరత్ కుమార్ నటనతో ఆకట్టుకున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 7న థియేటర్లలో విడుదలైన శివంగి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆనంది, వరలక్ష్మి, శరత్ కుమార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ తో నిండిన స్క్రీన్ ప్లే తో అద్దరగొట్టింది. ఎలాంటి ప్రకటన లేకుండా సడన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ నేటి నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది. ఒకరోజు జీవితాంతం పోరాటం, సత్యభామ కథ మిమ్మల్ని ప్రశ్నించేలా చేస్తోంది అంటూ ఆహా ఓటీటీ సోషల్ మీడియాలో ప్రకటించింది. హత్య, ఆత్మహత్య అనే సస్పెన్స్ తో శివంగి థ్రిల్ చేయనుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రజనీకాంత్ నటిస్తున్న కూలీ షూటింగ్ దాదాపు పూర్తయింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న కూలీ తెలుగు హక్కుల కోసం మేకర్స్ ఏకంగా 40 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ధరకు హక్కులు అమ్మితే తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లకు మించిన గ్రాస్ కలెక్షన్లు సాధించాలి. అప్పుడే టాలీవుడ్ బాక్సాఫీస్ లో హిట్ స్టేటస్ అందుకోగలదు. రజనీ మ్యాజిక్, లోకేష్ మార్క్ కలిస్తే కూలీ బాక్సాఫీస్ ను రూల్ చేయటం ఖాయమా? వేచి చూడాల్సిందే.